కి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది శ్వేత. గత కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ పరిణామాలతో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కేశినేని శ్వేత. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నాని, ఇన్ఫాక్ట్ కేశినేని నాని తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనే తండ్రి కంటే ముందు తన పదవికి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది శ్వేత. ఎస్, విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ 11వ కార్పొరేటర్ డివిజన్గా ఉన్న కేశినేని శ్వేత మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని రిజిగ్నేషన్ సబ్మిట్ చేయబోతున్నారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేశినేని శ్వేతకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు గద్దె రామ్మోహన్ కావచ్చు, లేకపోతే గద్దె కుటుంబం. ఇన్ఫాక్ట్ గత విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నుంచి కేశినేని నాని అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి కేశినేని శ్వేత ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి కేశినేని శ్వేత ఏమన్నారు సార్ చూద్దాం. కౌన్సిల్లో రాజీనామా చేసిన తర్వాత మాట్లాడతానండి. అని ప్రస్తుతం ఏంటంటే గద్దె రామ్మోహన్ గారు మా ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 11వ డివిజన్ కార్పొరేటర్గా నిల్చున్నాను. ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. అందుకని మర్యాదపూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారికి రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను. తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎందుకు మేడం మీరు ఎందుకు రాజీనామా చేయాలని అనుకుంటున్నారు? కూడా మీకు అన్ని స్పష్టం చేస్తాను. కానీ కౌన్సిల్లో ఫస్ట్ అంటే కార్పొరేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి. అన్నీ కూడా స్పష్టం చేస్తాను. జస్ట్ కొంతసేపు ఆగండి. ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను ఏదైనా కానీ నా కామెంట్స్ అనేది మీకు స్పష్టం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? చాలాసేపు మాట్లాడారు కదా. అంటే మేము ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి కూడా గద్దెరామ్మోహన్ గారి ఇంట్లో నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లో పెరిగిన మనిషిని నేను. సో అందుకని ఈరోజు ఏంటంటే ఇది ఒక చాలా మేజర్ స్టెప్ నేను తీసుకోబోతున్నాను కాబట్టి. అలాగే నా పొలిటికల్ జర్నీలో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు, మోటివేట్ చేశారు. ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేసాము. సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారు కూడా నా పొలిటికల్ ఫ్యూచర్ కానీ అలాగే నా ముందు లైక్ వెల్ విషింగ్ పర్సన్ ఎప్పుడు కూడా. సో అందుకని ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఎప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందుకని ఆ రిలేషన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుద్ది. మేము పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ ఏవైతే మా మధ్యన ఒక మంచి రిలేషన్ ఉందో అది కంపల్సరీ కంటిన్యూ అవుతుందండి. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక అంకుల్, ఒక శ్రేయోభిలాష్ కాబట్టి. సో నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కంపల్సరీగా నేను కౌన్సిల్ బయట మాట్లాడతాను. లేదండి, అంటే ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. సో స్పెషల్గా దాని గురించి మా మధ్య డిస్కషన్ రాలేదు. నేను జస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఫస్ట్ నేను క్యాండిడేట్గా నుంచినప్పుడు ఆయనే నాకు బీఫామ్ ఇచ్చారు పార్టీ తరఫు నుండి. అందుకని ఫస్ట్ ఇక్కడికి మర్యాదపూర్వకంగా ఆయన రాజీనామాల విషయంలో మీతో ఏం చెప్పారు? ఎందుకని రాజీనామాలు కారణాలు ఏమైనా చెప్పారండి? కట్టసీగా మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దాం, మీరు నాకు ఎఫెక్షన్గా సీట్ ఇచ్చారు, నాకు కోఆపరేట్ చేశారు. ఇవన్నీ కొంచెం పరిస్థితులు రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి చెప్పి వెళ్దాం ఇచ్చారు. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఉన్నాం. పార్టీ కూడా రాజీనామా వెళ్ళిపోతా అంటున్నారు. ఎంపీ గారు అయితే నాకు చెప్పలేదు. ఆవిడ మాత్రం కార్పొరేటర్గా రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు. రాజీనామా చేసేటట్టు చేస్తాను. మీరు ఏమన్నా వెనక్కి తీసుకోమని ఏమన్నా చెప్పి జాగ్రత్తగా చూసుకుంటుంది, మీరు జాగ్రత్తగా స్టెప్ లేని చెప్పి. సార్, ఈ విషయాన్ని ఏమైనా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే విజయవాడ సిటీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మీరు. పార్టీ అధిష్టానం దృష్టికి విజయవాడ పరిణామాలు తీసుకెళ్లారా? ఇప్పుడే కదా ఆవిడ వచ్చింది. వాళ్ళు ఏమైనా అడిగితే నేను చెప్తాను, మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఫోన్ ఏమైనా చేస్తే నేను చెప్తాను. నాతో నేనేం చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగదు. రైట్, అది కేశినేని శ్వేత రాజీనామా చేసేందుకు మున్సిపల్ ఆఫీస్కి చేరుకున్నారు. ఆ తర్వాత తనకి అంటే
టీడీపీకి సంబంధించి సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చిన పరిస్థితి. అప్డేట్స్ స్క్రీన్ ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ పార్టీ ఆఫీస్ నుంచి. సురేంద్ర, ఏంటి కేశినేని శ్వేత ఏ టైంకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే తన రాజీనామా ఇచ్చారని చెప్పుకోవాలా తన పదవికి? ఎస్హెచ్ఎన్ అంటే ప్రస్తుతం కేశినేని భవన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు, అదేవిధంగా సతీమణి అనురాధతో ఆవిడ దాదాపు గంటన్నర సేపు భేటీ అయిన పరిస్థితి. ఎందుకంటే విజయవాడ కార్పొరేషన్ సంబంధించి 11వ కార్పొరేషన్ నుంచి ఆవిడ ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆ టైంలో బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్ రావు కాబట్టి తాను రాజీనామా చేస్తున్న అంశాన్ని గద్దె రామ్మోహన్ రావుకి చెప్పడం కోసం ఇక్కడ చేరుకున్నానని చెప్పి ఆవిడ కొద్దిసేపటి క్రితమే చెప్పింది. దాదాపు గంటన్నర సేపు రాజకీయ పరిణామాలన్నీ కూడా గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధుడు అయితే పూర్తిగా శ్వేత చర్చించినట్టు తెలుస్తుంది. 10:30కి కేశినేని భవన్ నుంచి బయలుదేరి కార్పొరేషన్కి వెళ్ళి తన రాజీనామాని ముందు కార్పొరేటర్గా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు కాబట్టి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం బయటకు వచ్చి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి ఆవిడ రాజీనామా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా కేశినేని నానికి సంబంధించిన విషయం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. తిరువూరులో జరిగిన ఘటన తరువాత పూర్తిగా కేశినేని నానిని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పి పార్టీ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కార్యక్రమాలు దూరంగా ఉన్నానని చెప్పి ఒక హాట్ కామెంట్ అయితే కేశినేని నాని చేశారు. ఆ మర్నాడే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను, పదవికి రాజీనామా చేస్తున్నాను కేశినేని నాని ప్రకటించారు. అయితే నిన్న తిరువూరు సభ జరిగింది. ఏం బ్రేకింగ్ వస్తుందో కేశినేని నాని నుంచి అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉదయాన్నే ఒక బ్రేకింగ్ న్యూస్ని కేశినేని నాని అందించారు. తన కూతురు శ్వేత కార్పొరేట్ పదవికి అదేవిధంగా టీడీపీకి రాజీనామా చేస్తుందంటే ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా టీడీపీకి సంబంధించి అన్ని అంశాల నుంచి కుటుంబం బయటకు వస్తుందనే చెప్పొచ్చు. ఇటు కేశినేని కుటుంబం పూర్తిగా బయటికి రావడంతో టీడీపీ శ్రేణిలో కూడా ఒక గందరగోళం అయితే పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీతో ఉన్న సత్సంబంధాలన్నీ కూడా కట్ చేసుకోవడానికి కేశినేని నాని ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కేశినేని శ్వేతకు సంబంధించి ఈ రోజు రాజీనామా అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు మొదలైంది కాదు. గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని శ్వేతని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి కేశినేని నాని పట్టుబట్టాడు. అధిష్టానం వరకు కూడా ఈ అంశం వెళ్ళింది. అయితే కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్న వర్గం కేశినేని శ్వేతని మేయర్ అభ్యర్థిగా కుదరదంటూ చెప్పి పట్టుబట్టాడు. అప్పటి నుంచి కూడా అటు అధిష్టానం మీద ఇటు నాని వ్యతిరేక వర్గం మీద కూడా తీవ్ర విమర్శలు నాని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం బలపడుతూ ఈరోజు నాని పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితికి అయితే దారితీసింది. నానియే కాదు కేశినేని శ్వేత కూడా పార్టీ పదవితో పాటు కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేసి మరికొద్ది సేపట్లో బయటికి రాబోతున్నారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే అంశాన్ని పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే నేను వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయ అంశాలన్నింటినీ కూడా తన తండ్రికి జరిగిన అన్యాయం కానీ లేకపోతే టీడీపీలో తనకు జరిగిన అన్యాయం కానీ ఇవన్నీ కూడా ఆవిడ చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు అనేది అయితే మనం చూడాలి. ఇప్పటికే కేశినేని నాని భవన్లో టీడీపీకి సంబంధించిన జెండాలన్నింటినీ కూడా నిన్నే తొలగించిన పరిస్థితి మనం చూసాము. అంటే ఎటువంటి స్టెప్ నాని తీసుకుపోతున్నారు? నాని ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా వచ్చే ఎన్నికల బరిలో ఎంపీగా ఉంటానని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా అంటారా, వేరే పార్టీ నుంచి వెళ్తారనేది అయితే మనం వేచి చూడాలి. కానీ కేశినేని శ్వేత రాజకీయ పరిస్థితి అనేది